ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. నమస్తే అన్నయ్య గారు. నమస్కారం అమ్మాయి. అన్నయ్య, దసరాకి దీపావళి మధ్యలో ఒక రోజు ఉంటుందట. ఆ రోజు కనుక గవ్వల శబ్దం చేస్తే ఆ ఇంట్లో లక్ష్మీదేవి తాండవం వేస్తుందట. నిజమేనంటారా? అవును స్మి, నిజమే. నిజంగానా? అలా ఉంది కూడా. ఓ, గవ్వలు ఆడడం అంటే మనకు నేరం, జూదం. ఒకనాటి కాలంలో దరిద్రం అనేవాళ్ళు. కొత్త సమానం ఇంట్లో అష్టాచెమ్మ అవి ఆడుతూ ఉంటే 4 గవ్వలు వేస్తే ఏమిటి చిచ్చి అనేవాళ్ళు. సాయంకాలం పూట ఆడితే అష్టదరిద్రం అనేవారు. దరిద్రం ఆడకూడదు. మనం కైలాసపటం ఆడాలి అన్న గవ్వలు వేసేవాళ్ళు. నో. పచ్చీస్ ఆడేవాళ్ళు, గవ్వలు నో. శకుని, జూదం అలా గుర్తుపెట్టుకునేవాళ్ళు. ధర్మరాజు, పాండవులు, దుర్యోధనుడు, శకుని, మాయా, జూదం. ఎందుకన్నారు? ఎప్పుడు ఆడాలి? సంవత్సరంలో ఒకరోజు ఆడొచ్చు. ఆ రోజు ఆశ్వయుజ పౌర్ణిమ. ఓహో, ఇప్పుడు వచ్చే పౌర్ణిమ. ఈ పౌర్ణిమకు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ రోజున జాగారం చెయ్యాలి, ఉపవాసం పాటించాలి, శివపార్వతులను పూజించాలి, జూదం ఆడాలి. ఎందుకు? సరదాగా, డబ్బులవి పెట్టకుండా. కానీ ఆ రోజున ఇంట్లో గవ్వల చప్పుడు చేస్తే ఇంట్లో గవ్వలు ఒకనాటి కాలంలో కాసులు. బాటర్ సిస్టంలో ఇనీషియల్ స్టేజెస్లో మనకి కరెన్సీ కాయిన్స్ రాకంటే ముందు గవ్వలు రూపాయలుగా చెలామణి అయ్యేవి. అందుకే ఎవరినైనా ఏమైనా అంటే వీడు ఉట్టి గుడ్డి గవ్వ కూడా విలువ చేయడరా అనేవాళ్ళు. గుడ్డి గవ్వ కూడా విలువ చేయడం అంటే వాల్యూ లేనివాడు అని. గవ్వ అది వాల్యూ. గవ్వలు రూపాయలుగా చెలామణి అయ్యేవి. తర్వాత ఆవులు రూపాయలుగా కరెన్సీ, గోవులు గోధనం. ఈ గవ్వలని ఆశ్వీజ పౌర్ణిమ నాడు అలా మనం శబ్దం చేసినట్లయితే ఇంట్లో లక్ష్మి ఉంటుంది. కాశీ నగరానికి వెళితే గవ్వలమ్మ గుడి ఓ గుడి ఉంది. కాశీ క్షేత్రంలో గవ్వలమ్మ గుడి. ఇప్పుడు ఎవరైనా కాశీ క్షేత్రానికి వెళితే వారాహి అమ్మవారి భయపెట్టిచ్చేస్తున్నారు, వెళ్తాం చూద్దాం అన్నట్లుగా. కానీ ఒకప్పుడు ఇలాగే గ్రామదేవతగా గవ్వలమ్మవారు ఉండేది. ఇప్పటికీ ఉన్నారు. తిలాభాండేశ్వర ఆలయానికి ఒక 1/2 కిలోమీటర్ వెనకాతల, కాశీ ప్రధాన విశ్వేశ్వర ఆలయానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ఆలయం, గవ్వలమ్మ గుడి. అక్కడ ఒక బావి ఉంటుంది. ఆ బావిలో గవ్వలు వేయాలి. మనలో ఉండే దుర్గుణాలు వదిలేయాలి అని వాళ్ళ అర్థం. మమకారం, రూపాయి కాసి వదిలేయాలి. కథ ఏమిటి అంటే, పూర్వం మగధ దేశంలో వలితుడు అనే ఒకతను ఉండేవాడు. బీదరికం. అతడి భార్య చండిని వద్దన్న పని చేసేది. ఏ పని చేసినా దానికి వ్యతిరేకం, వద్దన్న పని చేసేది. ఈ వలితుడికి జూదం బ్రహ్మాండంగా ఆడడం వచ్చు. జూదం ఆడడం వల్ల దరిద్రుడు అయ్యాడు. ఆడకూడదు అని స్నేహితుడైన గణేంద్ర శర్మ ఎద చెప్పినా వినేవాడు కాదు. బాగా వచ్చు, నైపుణ్యం. ఇల్లాలు కూడా బాగా తిట్టేది. ఒకరోజు ఇల్లాలు ఏదో అనడంతో ఇల్లు వదిలేసేసి ఇంట్లోంచి బయటకు వచ్చాడు. ఆ రోజు ఆశ్వీజ పౌర్ణిమ. అలా వచ్చాడు. అడవుల్లో పోతూ ఉండగా ఒక శివాలయం కనిపించింది. శివుడు పార్వతి దర్శనమిచ్చారు. దండం పెట్టుకున్నాడు. అక్కడే స్తంభం మీద కూర్చున్నాడు. ఆకలి, నిద్ర ఆడలేదు. ఏం చేద్దామా అంటూ ఉండగా లోపల నుంచి గవ్వల శబ్దాలు వినిపించాయి. ఇలా చూశాడు. ఒక 3 అందమైన అమ్మాయిలు గవ్వలు ఇలా పుచ్చుకొని చేత శబ్దం చేస్తూ, ఓహో మనిషి తక్కువ ఉన్నాడే, ఆడాలిగా అంటున్నారు. ఇతడికి అనిపించాడు, ఇలా రా నాయన, మనం 4 కాసేపు జూదం సత్కాలక్షేపం చేయాలి, శివపార్వతుల దర్శనం అవుతుంది కాసేపట్లో అంటూ పిలిచింది. ఆ 3లో ఒకరు. మీరేమిటి ఎవరు అంతా కనుక్కున్నాక ఇదంతా కూడా యక్ష సంబంధితమైనటువంటి సంప్రదాయం. ఈ రోజున గవ్వలు ఆడితే శివపార్వతుల అనుగ్రహంతో ధనం లభిస్తుంది. సత్కాలక్షేపం చేశాడు వలితుడు వాళ్లతో, శివానుగ్రహం లభించింది. అఖండమైన ఐశ్వర్యంతో తిరిగి వచ్చాడు. ఈ సంప్రదాయాన్ని ఈనాటికి గుజరాత్ వాళ్ళు, అలాగే పంజాబు, ఛత్తీస్గఢ్, ఇతర నార్త్ ఇండియా వాళ్ళు పాటిస్తారు. ఆశ్వీజ పౌర్ణిమ రోజున తప్పనిసరిగా జూదం ఆడాలి. ఇది విషయం. డబ్బులు పెట్టకుండా. అలాగే ఇక మిగతా 364 రోజులు కూడా ఆడకూడదు. అది ఇంకా పెద్ద నియమం. ఆ రోజులన్నీ విడిచిపెట్టడం కోసం ఈ ఒక్కరోజైనా, ఆ కళ కూడా చతుషష్ఠి కళలో ఒక కళ కదా, మరి పోకుండా ఉండాలి. ఒక్కరోజు, రోజల్లా ఆడకూడదు. దరిద్రం. ఇది లక్షణం. చాలా సంతోషం అన్నయ్య గారు. ధన్యవాదాలు. కృష్ణార్పణం.